హాయ్ అండి. ఈరోజు అయితే ఇంట్లో చూడండి స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్. ఇదైతే గలీజ్ అయిపోతూ ఉంటుంది కదా, మనం ఎంత క్లీన్ చేసినా కూడా. రోజు నీళ్ళేసి కడుగుతా అంటే బర్నర్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి, కిల్లు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకూడదంటే ఒక టిప్ చెప్తాను చూడండి. మా స్టవ్ అయితే చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో, చూసారు కదా. దీన్ని అయితే ఒక చుక్క నీళ్ళు లేకోకుండా నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఎలా చేయాలనేది చూసుకోండి. ఇవైతే అన్నీ తీసేసి ఇదంతా చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా. నీళ్ళు కూడా వేయకోకుండా నేను క్లీన్ చేసేస్తాను. మనకి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే తీసుకొనల్లా. ఇదైతే అక్కడక్కడ కొద్దిగా వేసేయాల. నీళ్ళు చుక్కు కూడా వేయకూడదు. బాగా నీట్గా అయిపోతుంది, కొత్త దానిలాగా అయిపోతుంది. మీరు కూడా ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఇలా అక్కడ కొద్దిగా వేసేస్తే చాలు, ఎక్కువ వేయకూడదు. కోల్గేట్ సాల్ట్ టూత్ పేస్ట్ ఇంత వేసేస్తే సరిపోతుంది. ఇలా కూడా స్క్రబ్బర్ తీసుకొనేసి ఈ స్క్రబ్బర్తో ఇలా రుద్దేస్తాం బాగా నీట్గా. గట్టిగా అట్లా రుద్దాలా, ఊరికే పైన అట్లా అనకూడదు. గట్టిగా రుద్దేస్తే ఇది అనేది బాగా గలీజ్ అయిపోయింది కదా, అదంతా బాగా క్లీన్గా అయిపోతుంది. చూసారు కదా, చుక్క నీళ్ళు కూడా లేకోకుండా ఇలా పేస్ట్తో నేనంతా స్టవ్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. బాగా రుద్దేసేయాల ఇట్లంతా. మనం పాత్రలు ఎలా కడుగుతామో తోముతామో అట్లా తోమేసేయాల. స్టవ్ కూడా రోజు నీళ్ళు వేస్తూ ఉంటే ఇది చూడండి అంతా కిలుము వచ్చేస్తూ ఉంటుంది, స్టవ్ అంతా వెళ్ళిపోతుంది. బర్నర్స్ అంతా చాలా కిలుము వచ్చి అట్లంతా లోపల నీళ్ళు అంతా పోతాయి. గ్యాస్ బాగా పని చేయకుండా అయిపోతుంది అట్లా నీళ్ళు పోతా ఉంటే. మనం ఇట్లా పేస్ట్తో ఇలా చేసేస్తే చాలా బాగుంటుంది. ఇలా నీట్గా తిక్కేసేయాలంతానా. స్క్రబ్బర్తో బాగా గట్టిగా ఇట్లా తిక్కేస్తే చూడండి ఎంత బాగా నీట్గా అయిపోతుందో. చుక్క నీళ్ళు కూడా వేయలేదు నేను. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. చూడండి నీట్గా అయిపోతుంది అంతా, కొత్త దానిలాగా బాగా మెరుస్తూ ఉంది స్టవ్ అయితే. ఇంతేనండి, చూసారు కదా. ఇదైతే ఇలా స్క్రబ్బర్తో ఇలా తిక్కేసి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొనేసి దీంతో కాటన్ క్లాత్తో ఒకసారి ఇట్లంతా రుద్దేసేయాల. బాగా క్లీన్గా అయిపోతుంది. చుక్కు నీళ్ళు లేకోకుండా స్టవ్ క్లీనింగ్ ఇట్లా ఉంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి, టిఫిన్ ఫాలో అవ్వండి. చూడండి ఎంత గలీజ్గా అయిపోయింది స్క్రబ్బర్ అంతా. ఇప్పుడు కాటన్ క్లాత్తో అంతా క్లీన్ చేసేయాల. రోజు కడగాలంటే నీళ్ళేసి అంతా గబ్బైపోతూ ఉంటుంది. అట్లా కాకూడదంటే మనం ఇట్లా ఫాలో అయితే నీట్గా ఉంటుంది. కొద్దిగా పేస్ట్తో మనం ఇలా చేసేస్తే చాలా బాగుంటుంది. స్టవ్ చాలా రోజులు మనకి యూజ్ అవుతుంది. ఇంతేనండి, అయిపోయింది. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. చూసారు కదా, కోల్గేట్ సాల్ట్తో ఇలా క్లీనింగ్. గ్యాస్ స్టవ్ బాగా మెరిసిపోతుంది, ఇది కొత్త దానిలాగా. ఓకేనండి, బాయ్.